కేకే సర్వే ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు రిజల్ట్ అనేవి చాలా క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. సో మొదటి ప్లేస్లో చూసుకుంటే మనకు టీడీపీ ఉంది, సెకండ్ ప్లేస్లో జనసేన పార్టీ, థర్డ్ ప్లేస్లో వైసీపీ అండ్ ఫోర్త్ ప్లేస్లో బీజేపీ. అండ్ టీడీపీ విషయానికి వస్తే 144 స్థానాల్లో పోటీ చేస్తే 133 స్థానాల్లో గెలిచే అవకాశాలు మాత్రం చాలా మెండుగా కనిపిస్తున్నాయి. సో ఒకవేళ తగ్గితే 125కు మించి మాత్రం అస్సలు తగ్గదనే విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి. అండ్ జనసేన విషయానికి వస్తే 21 స్థానాలకు గాను 21 స్థానాల్లో గెలిచే అవకాశాలు మాత్రం చాలా 100% మనము చూసుకోవచ్చు. ఒకవేళ తగ్గినప్పటికీ కూడా 18కి మించి మాత్రం అస్సలు తగ్గవు. 21 ఖచ్చితంగా గెలుస్తారు. ఒకవేళ తగ్గితే 18, అంటే అంతకుమించి ఎక్కువ తగ్గదు అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ విషయానికి వస్తే 7 కాబట్టి 5 వరకు మాత్రం అసలు తగ్గే అవకాశమే లేదు, ఖచ్చితంగా 7 గెలుస్తారు. అండ్ వైసీపీ విషయానికి వస్తే 14 స్థానాలు, ఇక్కడ అంటే 20 వరకు పెరిగే ఛాన్సెస్ ఉండొచ్చు, కాకపోతే 14 స్థానాలకి ఇక్కడ పరిమితం అయిపోయింది వైసీపీ. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ ప్లేస్లో అయితే మనకు జనసేన పార్టీ ఉంది. సో జనసేన పార్టీ అంటే ఒకవేళ ఇలా ఫస్ట్ స్థానంలో టీడీపీ ఉంది, సెకండ్ స్థానంలో జనసేన పార్టీ ఉంది. ఒక కూటమిలో భాగమే జనసేన పార్టీ అయినప్పటికీ కూడా ప్రధానమైన ప్రతిపక్ష హోదా మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీ ఇక్కడ పోషిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఏదైతే ఫస్ట్ ప్లేస్లో ఉందో టీడీపీ, సెకండ్ ప్లేస్లో ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీని ఖచ్చితంగా ప్రధానమైన ప్రతిపక్ష హోదా పోషిస్తుంది అని చెప్పుకోవచ్చు. సో మనకి ఈ తరహాలోని తమిళనాడులో జయలలిత కెప్టెన్ కలిసి పోటీ చేసినప్పుడు కెప్టెన్కి తక్కువ ఓట్లు వచ్చినప్పుడు ఆయన ప్రధానమైన ప్రతిపక్ష హోదా పోషించాడు. సో అట్లానే మనం ఇక్కడ గిట్ట అనుకోవచ్చు. సో ఎక్కువ ఛాన్స్ అయితే ఖచ్చితంగా సెకండ్ స్థానంలో ఉన్న జనసేన పార్టీకే ప్రధానమైన ప్రతిపక్ష హోదా పోషించే అవకాశాలు అయితే చాలా మటుకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇంకో విషయం చూసుకున్నట్లయితే మనకు వైసీపీ థర్డ్ ప్లేస్లో ఉంది. అండ్ కడపలో చూసుకున్నట్లయితే అక్కడ థర్డ్ ప్లేస్లో ఉంది. స్టేట్ వైడ్ అసెంబ్లీ స్థానాల్లో చూసుకుంటే అక్కడ కూడా థర్డ్ ప్లేస్లోనే ఉంది. మ్యాక్సిమం ఎక్కడ చూసుకున్నా కూడా వైసీపీ అనేది థర్డ్ ప్లేస్లోనే కొనసాగుతుంది. ఫస్ట్ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో మాత్రం మనకు కూటమికి సంబంధించి టీడీపీ జనసేన వాళ్ళే కొనసాగుతూ ఉన్నారు. అండ్ చాలామంది కొందరు సీనియర్ నేతలు ఏమంటున్నారంటే కేకే సర్వే ఇచ్చిన ప్రకారం ఈ నంబర్స్ అనేవి 7 మీద నడిచాయని అంటున్నారు. ఎట్లా అంటే 7-1లో 1 బీజేపీ 7 స్థానాలు, 7-2 14 వైసీపీ 14 స్థానాలు, 7 21 జనసేన పార్టీ 21 స్థానాలు. అండ్ టీడీపీ విషయానికి వస్తే 1-3-3 1+3+3 7 స్థానాలు. సో ఇట్లా చూసుకున్నట్లయితే 7 మీద ఇది సాగిందని కూడా అంటున్నారు. అండ్ కేకే సర్వే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మనం 2019 ఎలక్షన్లో చూసుకున్నట్లయితే వైసీపీ పార్టీకి సంబంధించి 151 స్థానాలు గెలిచే అవకాశాలు 100కి 100% ఉంటుందని చెప్పారు వీళ్ళు. సో దాని ప్రకారమే వైసీపీ పార్టీ 151 స్థానాల్లో గెలిచి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది, సీఎం జగన్మోహన్ రెడ్డి అయ్యాడు. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఖచ్చితంగా ఈసారి కూడా వీళ్ళు ఇచ్చిన రిజల్ట్కి 100% మ్యాచ్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. సో మనమైతే రిజల్ట్ వరకు వేచి చూడాల్సిందే ఏం జరుగుతుంది, ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారనే విషయాన్ని. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణే ఖచ్చితంగా ప్రధానమైన ప్రతిపక్ష హోదా పోషించే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. సో మరి ఖచ్చితంగా ఆయన్ని పోషిస్తాడా, మరి ఎట్లా అవుతుందనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. సో ఖచ్చితంగా మనము అంటే ఇవే రిజల్ట్స్ ఫైనల్ అని చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు చేసిన సర్వేల ప్రకారం మనకి ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అనేవి చూపిస్తున్నారు. మనకు సరైన రిజల్ట్ రావాలంటే ఖచ్చితంగా మనం 4th వరకు వేచి చూడాల్సిందే. మరి అప్పుడు తెలుస్తుంది ప్రధానమైన ప్రతిపక్ష పాత్ర పవన్ కళ్యాణ్ పోషిస్తాడా, ఎట్లా ఏం కథ అనేది. సో అప్పటి వరకు అయితే మనం వేచి చూడాల్సిందే. మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.